హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నిన్నైతే మనం ఇక్కడ వరకు కంప్లీట్ చేసాము చెక్ పాలెండ్రోమ్ వరకు. సో ఇప్పుడైతే మనము జీసీడీ లేదా హెచ్సిఎఫ్ చేయాలి. సో పాలెండ్రోమ్ వరకు మనం జావాలో ఇంకా పైథాన్లో రెండిట్లో కోడ్ అయితే చేసాము. సో ఇప్పటి నుంచి మన అప్రోచ్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ థింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, అంటే లాజిక్ని ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ జావాలో సాల్వ్ చేస్తాను, తర్వాత పైథాన్లో అనమాట. ఓకే, సో ఎందుకంటే మనము ఈ రెండిట్లో చేయడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే, జావా ఇంకా పైథాన్లో మనకి మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి అన్నమాట. మోర్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇంకా మనకి ఏంటంటే మనం ప్రాబ్లమ్ సాల్వర్ అవుతాం. అంటే మనము జావా ప్రాబ్లమ్ సాల్వర్ లేదా పైథాన్ ప్రాబ్లమ్ సాల్వర్ అవ్వం అనమాట. రెండు నేర్చుకుంటే ఏమవుతుందంటే మనం ఓవరాల్ ఒక ప్రాబ్లమ్ సాల్వర్ అవుతాం. అంటే మనకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, మనకి ఏ లాంగ్వేజ్ ఇచ్చినా మనం సాల్వ్ చేయగలుగుతాం అనమాట. ఓకేనా? సో ఇది మనకు ఉండే అడ్వాంటేజెస్. సో ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్. సో ఫస్ట్ మీకు జీసీడీ ఆర్ హెచ్సిఎఫ్ ఏంటో తెలియాలి. జీసీడీ కానీ హెచ్సిఎఫ్ అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. జీసీడీ అంటే గ్రేటెస్ట్ కామన్ డివైజర్ జీసీడీ. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనమాట. సపోజ్ మీరు ఇప్పుడు 9, 12 అనే ఎగ్జాంపుల్ తీసుకున్నారు అనుకోండి, ఒక 2 నెంబర్స్ ఏబి. సో 9 అంటే ఇప్పుడు మనం 1 2 3 4 5 6 7 8 9 తీసుకుంటే 9ని ఈ నెంబర్స్లో ఏవేవి డివైడ్ చేయగలదు అంటే, డివైడ్ చేస్తే 0 వస్తుంది. 1 × 9 9 అవుతుంది. సో ఇది డివైడ్ చేస్తుంది. 9 × 2 అంటే 4.5. సో అంటే ఇది డివైడ్ చేయదు. 3తో డివైడ్ అవుతుంది 9, 4తో అవ్వదు, 5తో అవ్వదు, 6తో అవ్వదు, 7తో అవ్వదు, 8తో అవ్వదు, 9 అవుతుంది డివైడ్. ఓకేనా? సో 1 3 9. సో 1 3 9. నెక్స్ట్ బీతో 12 అనమాట. అంటే 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓకే, సో 1తో డివైడ్ అవుతుంది, 2తో డివైడ్ అవుతుంది, 3 4 12, 4 3 12 కాబట్టి డివైడ్ అవుతుంది, 5తో అవ్వదు, 6 2 12 కాబట్టి అవుతుంది. నెక్స్ట్ ఇవేం అవ్వవు, నెక్స్ట్ 12 లాస్ట్ అనమాట. సో 1 2 3 4 6 12. సో ఇవి మనకి డివైజ్ అవ్వగలిగే నెంబర్స్ అనమాట. 1 3 9, 1 2 3 4 5 6 12 అనమాట. సో వీటిలో హైయెస్ట్ కామన్గా ఉండేది ఏంటి? 1 అనేది కామన్ ఉంది, 2 అనేది లేదు ఇందులో, నెక్స్ట్ 3 కామన్గా ఉంది, అంతే. ఇంకా నెక్స్ట్ ఏం లేవు అనమాట. సో ఆన్సర్ మనకి హైయెస్ట్గా కామన్ ఉండేది 3 కాబట్టి 3 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఇది మన లాజిక్. ఇది జస్ట్ ఒక లాజిక్, అంటే ఇది ఆప్టిమైజ్ వే కాదు. ఇది ఏంటి ఆప్టిమల్ అప్రోచ్ ఏం కాదు, లేదంటే బెస్ట్ వే కూడా కాదు. మనం జస్ట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? ఇలా సాల్వ్ చేయడాన్ని ఏమంటారు, ఏదో ఒకటి చేసి సాల్వ్ చేయడాన్ని బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అంటారు. బ్రూట్ ఫోర్స్ అంటే మనం ఏం ఆలోచించాం, మన ఫస్ట్ టార్గెట్ ఏంటి, బ్రూట్ ఫోర్స్లో వచ్చి జస్ట్ సాల్వ్ చేయడం అనేది మన బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ యొక్క ఇంపార్టెన్స్ అనమాట. నెక్స్ట్ దీన్ని ఏం చేస్తామంటే, బ్రూట్ ఫోర్స్ని కొంచెం ఆప్టిమైజ్ చేస్తాం. అంటే మేబీ ఇలా చేస్తే అవుతుందేమో బెటర్గా అన్నట్టు ఆలోచించడం అనమాట. దాన్ని ఆప్టిమైజ్ చేయడం అంటారు. ఆప్టిమైజ్ చేస్తూ చేస్తూ ఫైనల్గా మనం బెస్ట్ అప్రోచ్ లేదా మోస్ట్ ఆప్టిమైజ్డ్ కానీ పర్ఫెక్ట్ సొల్యూషన్ కానీ అంటాం అనమాట. పర్ఫెక్ట్ సొల్యూషన్ని రీచ్ అవ్వాలి. ఇదే స్టేజెస్ ఆఫ్ సాల్వింగ్ అనమాట. ఓకేనా? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం సాల్వ్ చేయగలగాలి. అది బ్రూట్ ఫోర్స్ కానీ ఎలా అయినా కానీ మనం వచ్చిన క్వశ్చన్ని సాల్వ్ చేయడం అనేది మన ఫస్ట్ స్టెప్ అనమాట. సో ఎలా సాల్వ్ చేయాలి ఇప్పుడు దీన్ని? సేమ్ మనం ఇందాక కనుక్కున్నట్టే ఇందులో మనకి ఏమేమి రాస్తాం అంటే, ఇప్పుడు మనకి ఏంటి, ఇందులో మనం లాజిక్ కనుక్కున్నాం కదా, 3 అనే ఆన్సర్ అని ఇప్పుడు నేను చెప్పగలిగా. ఎలా చెప్పగలిగా? ఫస్ట్ థింగ్ మనం దీన్నే స్టెప్స్ బై స్టెప్ రాసుకోవాలి. స్టెప్ 1 ఏ ఒక స్టెప్ ఏంటి, 1 నుంచి 9 వరకు. అంటే ఉన్న ఏని బిని, ఏలో ఉన్న డివైజర్స్ అన్నిటిని, డివైజర్స్ అన్నిటిని రాసుకోవాలి 1 3 9. బిలో ఉండే డివైజర్స్ అన్ని కనుక్కోవాలి 1 2 3 4 6 12. కనుక్కున్న తర్వాత ఏం చేయాలి, 1లో నుంచి 1 ఉందా, కామన్గా ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఇది హైయెస్ట్, అంటే వీటిలో ఉండే హైయెస్ట్ని కనుక్కోవాలి. చూస్తుంటే కొంచెం వర్క్ ఎక్కువ ఉండేటట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇందులో మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి ఒక్కసారి ఆలోచిద్దాం. మనము ఇందులో మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ 9, ఇది 12. 9 ఉన్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మనం ఏలో దాని యొక్క డివైజర్స్ కనుక్కోవాలి. అంటే ఇందులో ఉండే డివైజర్స్ అన్ని కనుక్కోవాలంటే ఏంటి, మనం ఫస్ట్ 9ని డివైడ్ చేయాలి కదా. అంటే 1 నుంచి 9 వరకు డివైడ్ చేయాలి, అంటే ఒక లూప్ రన్ అవ్వాలి. ఒక లూప్ రన్ అయ్యి
1 నుంచి 9 వరకు లూప్ అనేది 1 నుంచి 9 వరకు లూప్ రన్ అవ్వాలి. అంటే 1 2 3 4 5 6 7 8 9 వరకు లూప్ రన్ అయ్యి ఒక్కొక్క దాంతో చెక్ చేయాలి. ఓకేనా? సో ఇది మళ్ళీ బి ఉంటుంది. బి అనేది కూడా 1 నుంచి 12 వరకు రన్ అయ్యి లూప్ అనేది మళ్ళీ చెక్ చేయాలి. ఇది చూసంటే మనం 2 సార్లు లూప్ రన్ చేస్తున్నాం. ఇలా 2 లూప్స్ లేకుండా మనం ఒక్కటే లూప్లో కూడా చేయొచ్చు. ఎలాగా? డైరెక్ట్ 1 to 12, ఈ 9 12లో గ్రేటెస్ట్ నెంబర్ ఏంటి? 12 కదా. సో 1 to 12 వరకు మొత్తం ఒకేసారి రన్ చేస్తూ ఏ డివైజెస్ పక్కన నోట్ చేసుకుంటాం, బి యొక్క డివైజెస్ పక్కన నోట్ చేసుకుంటాం. అంటే మీకు ఎలా చెప్పాలంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఆన్లైన్ కంపైలర్లో చేసేద్దాం. ఆన్లైన్ కంపైలర్, జావా ఆన్లైన్ కంపైలర్. ఓకేనా? మీరు పైథాన్ కోడ్ అయినా సరే ఒకసారి చూడండి. అంటే మీకు ఏంటి లాజిక్ సేమే ఉంటుంది. ఓకేనా? జస్ట్ మీరు చూడడం అనేది ఇంపార్టెంట్ అనమాట. మెయిన్ అని ఉంది కాబట్టి. యాక్చువల్లీ నిన్న మొన్న పైథాన్ చేసి జావా మర్చిపోతున్నట్టున్నా. వెయిట్, క్లాస్ MEIN మెయిన్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ string of arguments. ఓకే, నెక్స్ట్ థింగ్ మనం ఇన్పుట్ తీసుకోవాలి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ హలో. ఇంపోర్ట్ java.util.star. ఓకే, హలో అని వచ్చింది. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే ఇక్కడ మనం ఇన్పుట్ తీసుకోవాలి. అంటే ఒక స్కానర్ క్లాస్ తీసుకోవాలి. స్కానర్ SC ఈక్వల్ టు న్యూ స్కానర్ system.in. సో మనం రీడ్ చేయాలి. ఫస్ట్ థింగ్ మనం ఇందులో రీడ్ చేయాలంటే ఫస్ట్ మనకి 2 నెంబర్స్ కావాలి కాబట్టి int a ఈక్వల్ టు SC డాట్ నెక్స్ట్ int. సో మీకు నేను ఏం రాస్తున్నాను కోడ్ అవసరం లేదు. ఎవరైతే పైథాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళైనా సరే, జావా వాళ్ళైనా సరే, నేను రాసే కోడ్ని చూడొద్దండి. నేను ఏమేమి స్టెప్స్ చేస్తున్నానో అది మాత్రం గమనించండి. సో ఇక్కడ ఏం చేశాను, ఇప్పుడు నేను ఫస్ట్ ఏవో మనకు కావాల్సినవన్నీ ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నాను. మనకు కావాల్సిన ఫైల్స్. కోడ్ రన్ అవుతున్నప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఇన్పుట్ తీసుకోవడానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కాబట్టి జావాలో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. పైథాన్లో ఇలాంటి ఆబ్జెక్ట్ ఏం అవసరం లేదు. కానీ నేనేం చేశానంటే రీడ్ చేశాను. రీడ్ ఏ అంటే ఏని రీడ్ చేశాను. నెక్స్ట్ రీడ్ బిని రీడ్ చేశా. ఓకేనా? సో స్టెప్ 1 2 ఏంటి? స్టెప్ 1 వచ్చి రీడింగ్ ఆఫ్ ఏ, స్టెప్ 2 వచ్చి రీడింగ్ ఆఫ్ బి. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లాంగ్వేజ్, నువ్వు ఏ లాంగ్వేజ్ తీసుకున్నా సరే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే రీడ్ చేయడం ఏని. సెకండ్ ఏం చేయాలంటే రీడింగ్ బి అనమాట. సో రీడ్ ఏ, రీడ్ బి, ఇది రాసుకుందాం మనం ఇక్కడ. స్టెప్ అనేది రీడ్ ఏ, రీడ్ బి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. ఏది మనం లూప్ రన్ చేద్దాం. ఫర్ int I ఈక్వల్ టు 1, I less than or equal to a, I plus plus if a percent I equal to 0, then system dot out dot print I plus space. సో ఇప్పుడు రన్ చేద్దాం. మనము 9 12 కాబట్టి 9 12 ఇచ్చామంటే మనకి 9 యొక్క అంటే ఏ వరకు అయినా కాబట్టి 9 వరకు ఉన్న ఏమంటారు
డివైజర్స్ అయితే వచ్చాయి అనమాట. సో 9ని మనం నైన్ని ఏమేమి డివైడ్ చేస్తాయి, 1 3 9 ఇందాకే మనం మాట్లాడుకున్నాం. సో అది నోట్ చేశాను. సపోజ్ ఇప్పుడు ఇక్కడ 12 ఇదే కోడ్ని ఇప్పుడు బీకి రన్ చేస్తాను అనమాట. సో రెండింటి మధ్యలో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఐ నీట్గా కనపడడానికి, ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ బి వరకు రన్ చేస్తాను. ఇది మీకు జస్ట్ చూపించడానికి ఇది రన్ చేస్తున్నాను. చూడండి 9 12 చూసారంటే ఏలో ఉండే డివైజర్స్ అన్ని రాయగలిగాను. 1 3 9 అని, 1 2 3 4 5 6 12 అని. సో ఇందాక మనం అనుకున్నట్టే 9 అని ఏమని చేసాము, ఎలా అసలు ఇది ఎలా పాసిబుల్ అయింది, ఫస్ట్ థింగ్ అది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ లూప్ అనేది రన్ చేశాను 1 నుంచి ఏ వరకు. అంటే అసలు మీకు ఫస్ట్ ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారో తెలిస్తే మీరు నెక్స్ట్ ఆప్టిమైజ్ ఎలా తెలుస్తుంది అనమాట. ఆప్టిమైజ్ ఎలా చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు 1 నుంచి 9 1 to A అన్నాను. 1 to A అంటే ఏంది, 1 నుంచి 9 వరకు. 1 2 3 4 5 6 7 8 9. సో ఇక్కడ రన్నింగ్ ఎలా అయిందంటే 1 నుంచి 9 వరకు ఫస్ట్ 1ని చెక్ చేస్తుంది. ఏ పర్సెంటేజ్ అయి 0నా అంటే డివైడ్ అయితే మనకి రిమైండర్ 0 వస్తుందా, వచ్చేటట్టు అయితేనే ప్రింట్ చేయాలి. 1తో 0 అయ్యిందనమాట. 1 9 1 into 9 9 కాబట్టి అయ్యింది. సో 1 అనేది ప్రింట్ అయ్యింది. ఇక్కడ 2తో అవ్వలేదు, సో ప్రింట్ చేయలేదు 2ని. 3తో అయ్యింది, 3 3 9 కాబట్టి సో ప్రింట్ అయ్యింది 9 ఇక్కడ. 4తో అవ్వలేదు, 5 అవ్వలేదు, 6తో అవ్వలేదు, 7 అవ్వలేదు, 8 అవ్వలేదు, 9 అయ్యింది ప్రింట్ ఇక్కడ ఈ కండిషన్ని సాటిస్ఫై చేసింది. సో అందుకు మనకి 9 అనేది ఇక్కడ ప్రింట్ అయ్యింది. సో అలా మనకి 1 3 9 వచ్చింది. ఇక్కడ ఏమైంది, మళ్ళీ 1 నుంచి మళ్ళీ 12 వరకు, 1 నుంచి 12 వరకు. ఇలా మనం 1 2 3 4 5 6 7 8 9 10 11. సో 1తో 1 12 12 కాబట్టి 1 ఓకే. 2తో అయ్యిందా అంటే 2 6 12 కాబట్టి అయ్యింది, సో ప్రింట్ అయ్యింది. 3తో అయ్యింది కాబట్టి 3 4 12 కాబట్టి ప్రింట్ అయ్యింది. 4 3 12 కాబట్టి ప్రింట్ అయ్యింది. 5తో అవ్వలేదు, 6తో అయ్యింది ఎందుకంటే ప్రింట్ అయింది కాబట్టి 6 అనేది ప్రింట్ అయ్యింది. 7తో అవ్వలేదు, 8 అవ్వలేదు, 9 అవ్వలేదు, 10 అవ్వలేదు, 12 అయ్యింది. సో మనకి 1 2 3 4 6 12 అనేవి ప్రింట్ అయ్యాయి, ఓకేనా. వీడి వరకు మనకి డౌట్ ఏం లేదనమాట. సో ఇక్కడ మీరు గమనించారంటే మనం 1 నుంచి 9కి రన్ చేస్తున్నాం, మళ్ళీ 1 నుంచి 12. మీరు చూసారంటే 1 నుంచి 12 లోపలే మళ్ళీ 9 కూడా వస్తుంది. అంటే ఇక్కడే మనకి 1 to 9 అనేది ఆల్రెడీ ఉంది. సో మనం 2 times రన్ చేయకుండా సింగిల్ టైం రన్ చేసి రెండింటిని చేయొచ్చా, ఫస్ట్ మీరు అలా ఆప్టిమైజ్ చేయడం నేర్చుకోవాలి. అంటే ఏంటి, 1 నుంచి 9 వరకు రెండిట్లో రన్ చేయకుండా 1 నుంచి 12 వరకు రన్ చేయొచ్చా, ఓకే అవును చేయొచ్చు. అంటే అప్పుడు ఏం చేయాలి, రెండిట్లో హైయెస్ట్ ఏది ఉంటే ఆ నెంబర్ వరకు వెళ్ళాలి. అంటే ఏనా బీనా కానీ ఓకే, హైయెస్ట్ ఏమి ఉండాలి, ఐ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఏ ఆర్ ఐ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు బి. అంటే ఐ అనేది ఏ కంటే లెస్ దాన్ ఉన్నా, బి కంటే లెస్ దాన్ ఉన్నా, ఏ పర్సంటేజ్ ఆఫ్ ఐ అనేది 0 అయినా, ఎల్స్ ఇఫ్ బి పర్సంటేజ్ ఐ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఐ ప్లస్. అంటే ఇక్కడ మనం ఏం రాసామంటే ఏతో డివైడ్ అయితే ప్రింట్ చేయి, లేదు బీతో డివైడ్ అయినప్పుడు 0 వచ్చినా కూడా ప్రింట్ చేయి. అంటే రిమైండర్ 0 వస్తే డివైడ్ చేస్తున్నప్పుడు ప్రింట్ చేయి అని రాసాం అనమాట కోడ్. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 9 12. సో మనకి అన్ని కంబైన్డ్గా వచ్చేసాయి అనమాట. అంటే ఏంటి ఇక్కడ చూసారంటే 1తో డివైడ్ అయ్యేది వచ్చింది, 2తో వచ్చింది, 3 4 6 9 12 అనమాట. సో ఇప్పుడున్న ఈ నెంబర్స్లో ఓకేనా, మీరు కరెక్ట్ చూసారంటే ఇక్కడ అన్ని నెంబర్స్ ఉన్నాయి మనకి. అంటే మనకి డివైడ్ అయ్యే నెంబర్ తక్కువటి ఉంది. ఇందులో మనం ఏం చేయాలంటే కామన్గా డివైడ్ అయ్యేది, ఓకేనా, దాన్ని నోట్ చేయాలి. అంటే ఇప్పుడు ఏంటి, మనం ఫస్ట్ థింగ్ ఏం చేసామంటే ఇప్పుడు చూడండి 9 వల్ల మనకు వచ్చిన నెంబర్స్ ఏంటి, 9 అనేవి 1 3 9 ఈ 3 మాత్రమే.
12 ఏమేమి ఉన్నాయి, 1 2 3 4 6 12. ఓకేనా. ఎక్స్ట్రా అంటే ఇప్పుడు ఏంటి కామన్గా అంటే ఈ రెండింటిని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది ఒక సెట్ అనుకోండి, ఇది ఒక సెట్ అనుకోండి, రెండింటిని కలిపి రాసాం అనమాట. అంటే రెండింటిలో కామన్గా ఉన్నా కూడా ఒకేసారి రాయడం అనమాట. అంటే ఇప్పుడు ఏంటి ఇందులో 1 ఉంది, 1 ఉంది, 2 ఉంది, 2 1 ఉంది కాబట్టి ఆల్రెడీ 1 ఉంది, 3 ఓకేనా, 4 6 9 అంటే రెండింటిని కలిపి రాసేసాం. ఓకేనా. మనకు కావాల్సిన కూడా అదే కదా. మనకి ఏం కావాలి, వీటి రెండిట్లో కామన్గా డివైడ్ అయ్యేది. అంటే ఇప్పుడు ఇందులో ఈ నెంబర్స్లో ఖచ్చితంగా రెండిట్లో ఉండేవి ఉన్నాయి కాబట్టి ఈ నెంబర్లోనే ఏదో మన ఆన్సర్ ఉంది, దాన్ని కనుక్కోవాలి. అంటే మనం ఏం చేయాలి, 1 అనేది రెండింటితో డివైడ్ అవుతుందా, 2 అనేది రెండింటితో డివైడ్ అవుతుందా, 3 అనేది డివైడ్ అవుతుందా అని చెక్ చేస్తూ హైయెస్ట్ నెంబర్ని మనము సేవ్ చేసుకోవాలి. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి 1 అనేది రెండింటితో డివైడ్ అయింది, సో ఇది ఫస్ట్ 1 అని ఉంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ అన్ని నెంబర్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒక వేరియబుల్ తీసుకుంటాం, ఇది ఆన్సర్ అని. అంటే అదే ఆన్సర్ అనమాట స్టోర్ చేసుకోవడానికి. 1తో 2 డివైడ్ అయ్యాయా, 9 12, ఎస్, సో 1 అనేది ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ 2తో డివైడ్ అయ్యిందా, అవ్వట్లేదు, అంటే 2 అనేది కాదు. నెక్స్ట్ 3తో డివైడ్ అయ్యిందా, 3 3 9 3 4 12, సో ఆన్సర్ అనేది 3, అప్డేట్ చేస్తాం. నెక్స్ట్ 4తో 2 డివైడ్ అయ్యాయా, అవ్వలేదు. 6తో అయ్యాయా, అవ్వలేదు. 9తో అయ్యాయా, అవ్వలేదు. 12తో అయ్యాయా, అవ్వలేదు. అంటే ఆన్సర్ ఏంటి, ఫైనల్గా మనకి 3 అనేది ఆన్సర్. ఇలా మనం చేయొచ్చు. అంటే ఇది మనం ఇక్కడ ఎట్లా స్టోర్ చేసుకోలేదు కాబట్టి మనం అట్ ఏ టైం ప్రింట్ చేసేటప్పుడు ప్రింట్ చేయకుండా మనం జస్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం కదా, చెక్ చేసి ఏ పర్సంటేజ్ అయ్యి కానీ బి అనేది, ఇలా మనం ప్రింట్ చేయకుండా డైరెక్ట్ చెక్ చేస్తాం. ఏమని, ఇఫ్ ఏ పర్సెంట్ ఐ అనేది ఈక్వల్ టు 0 అయ్యి, ఇంకా అంటే అండ్ బి పర్సంటేజ్ ఐ అనేది కూడా 0 అయితే, అంటే రెండితో డివైడ్ అయ్యిందంటే కామన్గా ఉందని, అప్పుడు ప్రింట్ చేయాలన్నమాట. అంటే అప్పుడు ఏంటి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఐ. ఇప్పుడు నేను మీకు డైరెక్ట్ కోడ్ ఆన్సర్ చెప్పట్లేదు, మీకు ఎలా ఎలా ఆప్టిమైజ్ చేయాలో చెప్తున్నాను. చూడండి, 9 స్పేస్ 12, సో 1 3 ఈ రెండే మనకు కామన్గా ఉండేది. ఎందుకంటే చూడండి మనం ఇప్పుడు రెండిట్లో కామన్గా ఉండేది రాసాం అనుకో. 9 ఒక డివైజర్స్ ఏంటి, 1 3 9, 1 2 3 4 6 12, ఈ రెండిట్లో అసలు కామన్గా ఉండేది ఇది 1 3. అంటే మనం ఏంటి ఇప్పుడు రెండిట్లో కామన్ ఉండేది జస్ట్ 1 3 కాబట్టి, అర్థమైందా. సో మనం అవి మాత్రమే ఉన్నాయి, అంటే ఈ రెండిట్లోనే ఏదో ఆన్సర్ ఉంది. ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏదో అదే కదా ఆన్సర్. పెద్ద నెంబర్ ఏంటి, లాస్ట్ ప్రింట్ అయ్యేది, అంటే 3 అనేది ఆన్సర్. సో దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ మనం ప్రింట్ చేయకుండా అప్డేట్ చేస్తూ రావాలి. ఏమని, ఆన్సర్ ఈక్వల్ టు ఐ అని అప్డేట్ చేస్తూ రావాలి. సో ఇప్పుడు మనం ఆన్సర్ మొత్తం అయిన తర్వాత ఏం చేయొచ్చు అంటే ఇక్కడ మనం ఒక నెంబర్ని డిక్లేర్ చేసుకోవాలి. ఇంట్ ans ఈక్వల్ టు 1 అని ఒక నెంబర్ డిక్లేర్ చేసుకున్నాం. ఫైనల్గా మనం ఏం చేస్తామంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ln ఆన్సర్ ప్రింట్ చేస్తే మనకి ఇప్పుడు ఫైనల్గా ఆన్సర్ వస్తుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ 9 12 3, ఓకేనా, 3. సో మనకి ఫైనల్ ఆన్సర్ అదే కదా, 3 9కి 12కి ఆన్సర్ అదే. సో నెక్స్ట్ ఇంకోటి కూడా తీసుకుందాం, 2015, ఓకే, 2015 ఆన్సర్ ఏమై ఉంటుంది, 5 అనుకుంటా. అదిగోండి 5 వచ్చింది. నెక్స్ట్ మళ్ళీ అదే 5, ఓకే, రెండే ఇచ్చారు ఎగ్జాంపుల్స్, 9 12 2015, సో 5 ఆన్సర్ రెండింటికి వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ మనం ఏ రాసాం స్టెప్స్, మీరు కరెక్ట్గా చూసారంటే 2 నెంబర్లను రీడ్ చేసాం. నెక్స్ట్ ఒక థర్డ్ వేరియబుల్ తీసుకున్నాం ఆన్సర్ అని. దాని తర్వాత ఒక లూప్ రన్ చేసాం, 1 నుంచి హైయెస్ట్ నెంబర్ ఎంతవరకు ఉందో అంత. యాక్చువల్లీ మనం లోయెస్ట్ నెంబర్ వరకు కూడా తెలుసుకోవచ్చు, కానీ ఏంటి మనకి ఇందులో ఈ రెండిట్లో లోయెస్ట్ ఏదో తెలియదు కాబట్టి మనం చేయలేదు. దీనికి మనకు ఒక ఆన్సర్ ఉంది. యాక్చువల్లీ మనం ఇప్పుడు ఆన్సర్ అనేది కామన్గా ఉండేది 15 కంటే ఎక్కువ, అంటే 16 17 18 19 20లో ఉండే ఛాన్స్ ఉందా, అస్సలు ఛాన్సే లేదు.
ఎందుకంటే 16 అనేది 15తో డివైడ్ అవ్వదు కాబట్టి. సో అనేది ఏంటి, మనం రెండిట్లో స్మాల్ వరకు చెక్ చేస్తే చాలు. కానీ ఆ స్మాల్ ఆన్సర్ ఎంతో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఒక ఫంక్షన్ ఉందన్నమాట, స్మాల్ అని, ఐ మీన్ మ్యాథ్ డాట్ మిన్ అని ఒక ఫంక్షన్ ఉందన్నమాట. అంటే ఎలా చేయొచ్చు అంటే I లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మ్యాథ్ డాట్ మిన్ అనమాట, మిన్ ఆఫ్ A, B. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ రన్ చేశానంటే 9, 12, 3. ఇక్కడ ఏమైందంటే ఇందాక మనం కోడ్ రాసినప్పుడు ఏమైందంటే ఇర్రెస్పెక్టివ్ హైయెస్ట్ వరకు రన్ అయ్యేది అనమాట. అంటే 9, 12 రెండు ఉన్నప్పుడు 12 వరకు రన్ అయ్యేది. కానీ ఇప్పుడు ఏంటంటే మినిమం నెంబర్ ఏది ఉంటే అదే 9కే ప్రింట్ అవుతుంది. అది ఏ అన్నా అవనివ్వండి, బి అన్నా అవనివ్వండి. సో నెక్స్ట్ ఇప్పుడు చూసామంటే ఇందులో మనకి 20, 15 ఉంది కదా. సో మనం ఇప్పుడు రన్ చేసామంటే ఇక్కడ 20, ఇక్కడ 15, 5. ఎందుకు, రెండిట్లో స్మాల్ నెంబర్ ఏది 15 వరకు మాత్రమే రన్ అవుతుంది లూప్. అర్థమైందా? అందువల్ల ఇలా మనకి ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనం దీని యొక్క టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా తెలుసుకోవాలి. సింపుల్గా చెప్తాను చూడండి. టైం ఇంకా స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఎలా డిసైడ్ చేస్తారంటే, స్పేస్ అంటే ఎంత స్పేస్ తీసుకుంటుంది కోడ్ రన్ అవ్వడానికి, అది స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. టైం కాంప్లెక్సిటీ అంటే ఎంత టైం తీసుకుంటుంది బేస్డ్ ఆన్ ఇన్పుట్, మనం ఇచ్చే ఇన్పుట్ బట్టి ఎంత టైం తీసుకుంటుంది. అంటే ఇన్పుట్ పెరిగే కొద్దీ టైం కాంప్లెక్సిటీ కూడా పెరుగుతూ ఉంటుంది కదా, ఆ యొక్క రిలేషన్ ఎలా ఉంటుంది అనేది అనమాట. సో ఇక్కడ మనం ఏం చేసామంటే ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేద్దాం టైం కాంప్లెక్సిటీ ఎలాగంటే, ఇంపోర్ట్కి టైం ఏం తీసుకోదు. ఓకేనా. అంటే యూనిట్ టైం 1 అనుకోండి, కాన్స్టెంట్ టైం. మ్యాథ్స్ ఇవన్నీ వీటికి కూడా కాన్స్టెంట్ టైము, ఆబ్జెక్ట్ క్రియేషన్కి కాన్స్టెంట్ టైము, రీడింగ్కి కూడా కాన్స్టెంట్ టైము, డిక్లరేషన్కి కాన్స్టెంట్ టైం. ఇక్కడ చూసారంటే ఈ లాజిక్ అనేది ఫర్ లూప్ 1 నుంచి మిన్ వరకు వెళ్తుంది. అంటే 1 నుంచి డిపెండింగ్ ఆన్ A ఆర్ B అనమాట. ఓకేనా. సో రెండిట్లో స్మాల్ ఏది ఉందో అది. సో 1 నుంచి A వరకు కాబట్టి దీన్ని ఆర్డర్ ఆఫ్ n అనుకోవచ్చు. అంటే లాగ్ ఆర్డర్ ఆఫ్ A అనమాట, ఆర్డర్ ఆఫ్ A అంటారు అనమాట. ఓకే. నెక్స్ట్ థింగ్, మీకు ఇది అర్థం కాకపోయినా పర్లేదు, వెళ్ళే కొద్ది మీకు అర్థం అయిపోద్ది అనమాట. ఈ లూప్ అనేది 1 నుంచి A వరకు రన్ అవుతుంది కాబట్టి ఇది ఆర్డర్ ఆఫ్ 1 అనమాట, ఐ మీన్ ఆర్డర్ ఆఫ్ A. అన్నిసార్లు రన్ అవుతుంది. ఇప్పుడు మన A అనేది 1000 అయింది అనుకో, అది ఆర్డర్ ఆఫ్ 1000. 10,000 అనుకో, ఆర్డర్ ఆఫ్ 10,000, అలా అనమాట. సో ఇది కండిషన్ కాబట్టి కాన్స్టెంట్ గానే ఉంటుంది. సో అదనమాట, అంటే ఇది ఆర్డర్ ఆఫ్ n. ఇప్పుడు మనం రాసిన ఈ లాజిక్ అనేది ఆర్డర్ ఆఫ్ n. ఓకేనా. యాక్చువల్లీ ఆర్డర్ ఆఫ్ n కూడా కాదు, ఆర్డర్ ఆఫ్ A ఆర్ B, ఏదైతే స్మాల్ ఉంటుందో అంతవరకు. ఓకే. అలా ఇది మనం ఏంటి బ్రూట్ ఫోర్స్ మెథడ్, ఇది జావాలో. ఓకే, సింపుల్, మన ఆన్సర్ వచ్చేసింది. ఇది కోడ్ అనమాట. సేమ్ ఇదే ఇప్పుడు పైథాన్లో చేద్దాం. సేమ్ మన జావాలో ఎట్లా చేసామో పైథాన్లో కూడా ఆన్లైన్, ఇది టైపింగ్ వచ్చేసింది. ఓకే, సారీ, ఆన్లైన్ పైథాన్ కంపైలర్. ఓకేనా. సో మనకి పైథాన్ కంపైలర్ అయితే వచ్చింది. సో ఇందులో ఏం చేసామో స్టెప్స్ అవే రిపీట్ చేయొచ్చు అనమాట. ఇలాగ చెప్తారు చూడండి. ఇలా మనం స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన అవసరం లేదు పైథాన్లో, ఇంపోర్ట్ ఏమో అవసరం లేదు. ఫస్ట్ థింగ్, ఏని బిని రీడ్ చేయాలి. సో ఇంటీజర్స్ని ఎలా రీడ్ చేస్తాం మనము, ఇంట్, ఐ మీన్ ఏ డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు, ఏ ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇంటీజర్ ఆఫ్ టైప్ ఇంటీజర్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇన్పుట్ అంటే సరిపోద్ది డైరెక్ట్ ఏకి. బి వచ్చి బి ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ అంటే అయిపోయింది. సో మనకి ఏని బిని రీడ్ చేసాం, అంతేనా. స్టెప్ 1లో ఏని బిని రీడ్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలంటే ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి 1 అని. ఓకే, ఇంటీజర్ టైప్ వేరియబుల్ ఒక డిక్లేర్ చేసుకోవాలి 1 అని. ఇంటీజర్ టైప్ వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి, మేబీ ఆన్సర్ ఈక్వల్ టు 1. సో మనం డిక్లేర్ చేసుకున్నాం ఆన్సర్ని 1 అని. ఓకే, లూప్ రన్ చేయాలి. రేంజ్ ఎంతవరకు ఉంటుంది, I నుంచి మినిమం ఆఫ్ A ఆర్ B వరకు. సో లూప్ అనేది రన్ చేయాలి.
ఫర్ ఐ ఇన్ రేంజ్ 1 నుంచి మినిమం వరకు. అసలు మినిమం ఎలా కనుక్కుంటాము? దానికి కూడా ఒక ఫంక్షన్ ఉండి ఉంటుంది, బట్ నాకు ఆ ఫంక్షన్ తెలియదు పైథాన్లో ఎలా ఉంటుందో. సో మ్యాథ్ డాట్ మిన్ ఇన్ జావా సిమిలర్ ఫంక్షన్ ఇన్ పైథాన్. తెలుసు నా ఇంగ్లీష్ చాలా బ్యాడ్గా ఉంది, బట్ ChatGPT చాలా తెలివైంది అనమాట. అది అర్థం చేసుకొని మనకు చెప్పేస్తుంది. ఇన్ పైథాన్ ద ఈక్వలెంట్ ఆఫ్ జావాస్ మ్యాథ్ డాట్ మిన్ ఈజ్ జస్ట్ మిన్ అనమాట. అంటే జస్ట్ మిన్ అనే ఫంక్షన్ వాడితే సరిపోద్ది, MIN. ఓకేనా? ఇదే ఇంకా ఈజీగా ఉంది, మ్యాథ్ డాట్ ఏం అవసరం లేకుండా 1, మిన్ ఆఫ్ A, B. ఒకసారి మనం ప్రింట్ చేసి చూద్దాం ఐ వాల్యూస్. యాక్చువల్లీ సిస్టమ్ కాదు, ప్రింట్ డైరెక్ట్ ప్రింట్ ఐ. నైన్ స్పేస్ 12 ఇన్వాలిడ్ ఇంటర్ విత్ బేస్ 10 9, 12. ఏది ఇక్కడ లైన్ నెంబర్ 1? A ఈక్వల్ టు ఇంట్ ఇన్పుట్ ఇన్వాలిడ్ లిటరల్ ఫర్ ఇంట్ విత్ బేస్ 10. ఓకే, మేబీ సపరేట్ లైన్లో ఇవ్వాలి. 9, 12. ఓకే, సో మనకి 1 నుంచి 8 వరకు. యాక్చువల్లీ 9 అన్నప్పుడు మనం +1 ఇవ్వాలి ఇక్కడ, +1. ఓకేనా? ఇప్పుడు మనకి 9, 12 అంటే ఇదిగోండి 1 నుంచి 9 వరకు లూప్ రన్ అవుతుంది. లూప్ రన్ అవ్వడం కాదు మనకు కావాల్సింది, మనం ఏంటంటే ఆన్సర్ని అప్డేట్ చేయాలి. ఇఫ్ ఎలాగా? ఇఫ్ A % I అనేది ఈక్వల్ టు 0 అయ్యి అండ్ B % I అనేది కూడా ఈక్వల్ టు 0 అయితే, 0 అయితే అప్పుడు ANS ఆన్సర్ అనేది I అవుతుంది. సో ఫైనల్గా మనం అంతా అయిపోయిన తర్వాత ప్రింట్ ANS 9, 12, 3. సో అది మన ఆన్సర్. చూసారంటే మనకు ఇప్పుడు జావాకి పైథాన్కి ఎందుకో తెలుసా, జావా అనేది కొంచెం ఈజీ అంటారు టైపింగ్ అనేది. చూసారంటే అసలు ఏదో సూడో కోడ్ రాస్తున్నట్టే ఉంది. చూసారా? మనకేమి ఇక్కడ చూసారంటే లెంత్ చాలా ఎక్కువ ఉంది, బట్ ఇది చూసారంటే చాలా సింపుల్గా అయిపోతుంది. అదే డిఫరెన్స్ అనమాట పైథాన్కి అందరూ చెప్పేది. 20, 15, 5. సో ఇలా మనం అయితే చేయొచ్చు. ఇది ఆప్టిమల్ వే కాదు, ఇది బ్రూట్ ఫోర్స్. అంటే మనం కొంచెం ఆప్టిమైజ్ చేసాం కానీ స్టిల్ ఇది కొంచెం లిటిల్ బ్రూట్ ఫోర్స్ మెథడే అనమాట. ఓకేనా? సో అసలు దీనికి ఆప్టిమైజ్డ్ వే ఏముందంటే మన ఇక్కడ మనము ChatGPTని అడిగితే మనకు తెలుస్తుంది అనమాట. ఆప్టిమైజ్డ్ కోడ్ లాజిక్ ఫర్ GCD ఆర్ HCF in both Python and Java. యాక్చువల్లీ ఒక ఆప్టిమైజ్డ్ వే ఉంది, బట్ నాకు తెలియదు. మనకు తెలియని విషయాన్ని మనం ఆప్టిమైజ్డ్ వేలో చేయాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే చెప్తున్నాను కదా, మనం ప్రతిదానికి ఆప్టిమైజ్డ్ వే మన బ్రెయిన్లో ఉండదు. ఫస్ట్ థింగ్ మనం సాల్వ్ చేయగలగాలి. మనం ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మన మైండ్లోకి ఆప్టిమైజ్డ్ వే అనేది ఫిట్ ఇన్ అవుతుంది. సో మనం ఏంటంటే మనకు తెలియని ప్రాబ్లమ్ని ఎప్పుడు మనం మోస్ట్ ఆప్టిమైజ్డ్ వే 45 minutesలో ఇంటర్వ్యూలో చేయలేమన్నమాట. అంటే ఇప్పుడు ఎలాగ మనకు ఒక కొత్త ప్రాబ్లం ఇచ్చారు, న్యూ ప్రాబ్లం ఇచ్చారు. ఫస్ట్ థింగ్ మన మైండ్లో చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్కి వెళ్ళిపోవాలి. కొత్త ప్రాబ్లం అయితే నీకు ఆల్రెడీ ఆప్టిమైజ్డ్ మెథడ్ తెలిసి ఉంటే ఇచ్చిన ప్రాబ్లమ్ని నేను ఎలా సాల్వ్ చేస్తానంటే ప్రాబ్లమ్ని ఫస్ట్ ఒక ప్రాబ్లం ఉంటుంది మన దగ్గర, దీన్ని మనం 2గా డివైడ్ చేసుకోవాలి. ఇది కొత్త ప్రాబ్లమా లేకంటే ఓల్డ్ ప్రాబ్లమా? కొత్త ప్రాబ్లం అయితే స్టెప్స్ ఏం ఫాలో అవ్వాలంటే ఫస్ట్ బ్రూట్ ఫోర్స్ మెథడ్ చేయాలి, తర్వాత దాన్ని లిటిల్గా ఆప్టిమైజ్ చేయాలి.
ఓకేనా. ఇది సపోజ్ మన ఇంటర్వ్యూలో ఉంటే ఆప్టిమైజ్ వెయిట్ చేస్తే చాలు అనమాట. సో నాకు ఇది కొత్త ప్రాబ్లము, నేను బ్రూట్ ఫోర్స్ చేశాను, తర్వాత ఇది ఆప్టిమైజ్ చేశాను అని చెప్పి వీటి యొక్క ప్రతి ఒక్క దాని యొక్క ఏమంటారు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ చెప్తే సరిపోద్ది. లేదు ఇది కొత్త ప్రాబ్లం, ఐ మీన్ ఓల్డ్ ప్రాబ్లం అయి ఉంటే నీకు 2 క్వశ్చన్లు తెలియాలి. ఒకటి ఆప్టిమైజ్ వే తెలుసా, లేదా ఆప్టిమైజ్డ్ వే తెలీదా అని ఉంటుంది అనమాట. నాట్ నోయింగ్ ఆప్టిమైజ్డ్. ఆప్టిమైజ్డ్ వే నీకు తెలియకపోతే సేమ్ ఇందాక చేసినట్టే బ్రూట్ ఫోర్స్ చేస్తావు, నీకు తెలిసిన ఆప్టిమైజ్డ్ వే రాస్తావు. నీకు ఆప్టిమైజ్డ్ వే తెలిస్తే డైరెక్ట్ ఆప్టిమైజ్డ్ వేనే చేస్తావు అనమాట. ఓకేనా. కొంచెం కన్ఫ్యూజింగ్ ఉందా, మళ్ళీ చెప్తా చూడండి. ఫస్ట్ కొత్త ప్రాబ్లం అయితే ఏం చేస్తారంటే ముందు మీరు బ్రూట్ ఫోర్స్గా ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయండి, తర్వాత ఆప్టిమైజ్ చేయండి. లేదు అది పాత ప్రాబ్లం మీకు ఆల్రెడీ తెలుసు, దాని యొక్క ఆప్టిమైజ్డ్ వే కూడా తెలుసు అంటే డైరెక్ట్ సాల్వ్ చేసేయండి. ఇదే నేను చెప్పాలనుకున్నది అనమాట, అప్రోచ్ అనమాట. ఓకే. సో మనకి ఆప్టిమైజ్డ్ వే చేయాలంటే ఇదిగోండి, ఇదేదో ఇచ్చారు జీసీడీ అంట రూల్. పైథాన్ కోడ్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం అన్న. జీసీడీ ఏ బై బి ఈక్వల్ టు జీసీడీ ఆఫ్ బి కామా ఏ పర్సెంటేజ్ బి. ఇదిగోండి ఇక్కడ ఇంతే పైథాన్ కోడ్ ఇదే అనమాట. రికర్సివ్, ఇటరేటివ్ అప్రోచ్, 2 రకాల అప్రోచ్లు ఉన్నాయి. రికర్సివ్ అప్రోచ్, ఇటరేటివ్ అప్రోచ్. జావా కోడ్ కొంచెం పెద్దగా ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే ఫస్ట్ అసలు ఇక్కడ ఉండే కోడ్ని అర్థం చేసుకుందాం. సో మనకు కానీ ఇప్పుడు 9, 12 అని ఇచ్చారనుకోండి. మనం ఏంటంటే ఇండస్ట్రీకి వెళ్ళాక మనం చేసేది ఏంటంటే మ్యాక్సిమం కేసెస్లో కోడ్ని రీడ్ చేస్తాం, మనం కోడ్ రాయం, ఆల్రెడీ ఉన్న కోడ్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఓకేనా. సో ముందు మనం ఏం చేద్దాం అంటే రికర్సివ్ అప్రోచ్ నేర్చుకుందాం, ఎందుకంటే ఇది చాలా చిన్నగా ఉంటుంది అనమాట. రికర్సివ్ అప్రోచ్ మనం పైథాన్కి వెళ్దాం. పైథాన్ ఇంగ్లీష్లో ఉంటుంది కాబట్టి మనకి ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఏ ఇంకా బి, ఏని బిని మనం డైరెక్ట్ కోడ్ తీసుకుందాం. మీకు కోడ్ అయితే ఈజీగా అర్థమవుతుంది. గివ్ మీ ఫుల్ కోడ్. ఇది యాక్చువల్లీ ఫుల్ కోడ్ కాదు, ఎందుకంటే మనకి మెయిన్ అవన్నీ లేవన్నమాట. సో 2 అప్రోచెస్కి ఇచ్చాడు. ఇక్కడ చూసారంటే మీరు ఫస్ట్ రికర్సివ్ అప్రోచ్ చెప్తాను చూడండి. ఏబి ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్తుంది అనమాట డ్రైవర్ కోడ్. ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్, ఏ ఈక్వల్ టు ఇంటీజర్ ఇన్పుట్ అని ఇక్కడ మన నెంబర్స్ రీడ్ చేసుకుంటున్నాం. ఇది రీడ్ ఏ, ఇది రీడ్ బి. ఓకేనా. నెక్స్ట్ రికర్సివ్ మెథడ్లో జీసీడీ రికర్సివ్ ఆఫ్ ఏ. రికర్సివ్ మెథడ్లో అంటే ఏని బిని ఈ మెథడ్లో కాల్ చేస్తున్నాం. ఏ వాల్యూ ఎంత ఉంటుంది, 9, 12 అనుకుందాం. సో ఫస్ట్ కాల్ ఇక్కడ చేసినప్పుడు 9, 12 ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్తుంది అనమాట, రికర్సివ్ కాబట్టి ఇక్కడికి 9, 12. బి అనేది 0నా, ఇక్కడ చెక్ చేస్తుంది ఫస్ట్. బి 0నా, ఇది ఏ ఇది బి. బి అనేది 0నా, కాదు కాబట్టి కింద మళ్ళీ రిటర్న్ చేస్తుంది ఏమని, ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ నుంచి కాల్ చేసినప్పుడు మళ్ళీ 0 అన్నప్పుడు కాల్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తుంది. బి ఏ అనేది కాస్త బి అవుతుంది. అంటే బి అనేది ఎంత వాల్యూ 12 కామా ఏ పర్సెంటేజ్ బి. 9ని డివైడ్ బై 12 చేసినప్పుడు వచ్చే రిమైండర్ ఎంత, ఇమాజిన్ 9, అంతే కదా. 9% చేస్తే మనకు వచ్చే రిమైండర్ ఎంత, 9. ఎందుకంటే 12 zeros are 0 కాబట్టి 9 వస్తుంది. ఇప్పుడు దాని తర్వాత అయిన తర్వాత చెక్ చేస్తారు ఏమని, బి అనేది ఈక్వల్ టు 0నా, మళ్ళీ ఇదే కాల్ చేస్తుంది జీసీడీని. వీటితో మళ్ళీ జీసీడీని కాల్ చేస్తుంది. బి అనేది ఇప్పుడు 0 అయిందా, ఇది 0 అయిందా, కాలేదు. సో మళ్ళీ సిమిలర్గా అవుతుంది అనమాట. 9 ఇక్కడ వెళ్తుంది. ఓకే. నెక్స్ట్ 9కి 12కి చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి రిమైండర్ 10, 11, 12 అంటే 3 వస్తుంది ఇక్కడ. ఓకే. మళ్ళీ ఎందుకంటే బి ఇంకా 0 కాలే, 0 అయ్యేంతవరకు ఈ నెంబర్ 0 అయ్యేంతవరకు చేయాలి. 3 మళ్ళీ ఇక్కడికి వస్తుంది, బి అనేది ఏ అవుతుంది. సేమ్ ఇది ఇప్పుడు 0 అయింది. సో ఇప్పుడు బి 0 అయింది కాబట్టి ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. అంటే 3 అనేది రిటర్న్ అవ్వాలి. 3 అనేది ఇక్కడ రిటర్న్ అవుతుంది. సో ఇప్పుడు మనకి బి 0 కాబట్టి మళ్ళీ రిటర్న్ అనేది ఏ అనేది రిటర్న్ అవుతుంది. మళ్ళీ ఇది కాస్త ఏని అంటే 3ని రిటర్న్ చేసుకుంటూ ఫైనల్గా మనకి 3 అనేది ఇస్తుంది అనమాట ఆన్సర్. ఇది రికర్సివ్ అప్రోచ్. రికర్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే, అంటే బిగినర్స్కి ఇది కొంచెం రికర్షన్ అనేది కొంచెం
ఏమంటారు అడ్వాన్స్డ్గా అనిపిస్తుంది. ఒక బుక్ లోపల ఇంకో బుక్ ఓపెన్ చేయడం అన్నమాట. ఎలాగంటే ఫస్ట్ థింగ్ చూడండి, మీరు ఇప్పుడు ఇది ఎలా అనుకుంటారు అంటే ఫస్ట్ థింగ్ ఈ కోడ్ రన్ అవుతుంది. ఫస్ట్ థింగ్ వెయిట్, ఇది కాపీ చేసుకుందాం. ఓకేనా, ఈ రెడ్ మార్క్స్ అన్నీ కొంచెం ఇగ్నోర్ చేయండి. నాకు ఈ రెడ్ మార్క్స్ చూపిస్తే చిరాకు వస్తుంది. ఓకే వదిలేయండి, అది పట్టించుకోకండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఒక కోడ్ ఇలా ఇలా ఉంది, మనకు కోడ్ రన్ అవుతుంది. ఓకేనా, రన్ అవుతూ ఉన్నప్పుడు ఏమైందంటే ఫస్ట్ థింగ్ ఇదంతా రన్ అయ్యింది, ఏం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఇది కూడా రన్ అయ్యింది కోడ్ అనేది, అంటే ఇది మెయిన్ కోడ్ అనమాట, రన్ అవుతుంది. నెక్స్ట్ ఏని రీడ్ చేసింది, ఇక్కడ ఈ పాయింట్లో ఏని రీడ్ చేసింది, మళ్ళీ బీని రీడ్ చేసింది. అయిన తర్వాత జీసీటీ అప్రోచ్. సపోజ్ మనకి ఇప్పుడు ఈ అప్రోచ్ లేదనుకోండి, ఇటరేటివ్ అప్రోచ్ లేదు, ఖచ్చితంగా అర్థం కాకుండా ఉండింటుంది మీకు. బట్ స్టిల్ ట్రై చేయండి కొంచెం, ఎందుకంటే కొంచెం అర్థం చేసుకుంటూ చేస్తే ఈజీ అనమాట. సో ఫస్ట్ థింగ్ ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. పైథాన్ అనేది ఫస్ట్ ఇక్కడి నుంచి మొదలవ్వదు కోడ్ అనేది, ఇది ఫస్ట్ కోడ్ రన్ అవ్వట్లేదు, కోడ్ అనేది ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఓకేనా, ఇక్కడ మనం జస్ట్ డిఫైన్ చేస్తాం అంతే, దీన్ని ఇంకా కాల్ చేయలే. అంటే ఏంటి, ఇది ఒకటి ఉందని చెప్పి చెప్పామంతే, దాన్ని ఇంకా కాల్ చేయలేదు అనమాట. సో ఇక్కడ కాల్ చేస్తాం. యాక్చువల్లీ ఇది మనకు అవసరం లేదు, ఈ లైన్ ఆఫ్ కోడ్ కూడా అన్నెసెసరీ అనుకుంటున్నాను నేను. కామెంట్, ఇది కామెంటే కదా పైథాన్లో. ఓకే ఓకే, సో ఫస్ట్ మెయిన్ కోడ్ అనమాట. మెయిన్ కోడ్లో ఏమైంది, ఇక్కడ డిఫైన్ చేసాం, అంటే డిఫైనింగ్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏని రీడ్ చేసాం, అంటే రీడింగ్ రీడ్ బి. ఇక్కడ జీసీడీ మెథడ్ని కాల్ చేసాం, జీసీడీ మెథడ్ని. ఏ వాల్యూ ఎంత, ఇది బి అనమాట. ఏ వాల్యూ 9, ఇది 12 అని ఇచ్చామనుకున్నాం ఇన్పుట్ని. ఇప్పుడు ఇది 9, 12, ఇది జీసీడీని కాల్ చేస్తుంది. ఓకేనా, ఇది ఒక జీసీడీని కాల్ చేస్తుంది, జీసీడీ ఫంక్షన్ని కాల్ చేస్తుంది, అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేస్తుంది. సో ఏ వాల్యూ ఎంత, 9, 12 ఉంటుంది, అంటే ఏ వాల్యూ 9, ఇది 12 ఉంటుంది. వెళ్ళిన తర్వాత బి జీరోనా చెక్ చేస్తుంది. బి జీరోనా అంటే బి ఈక్వల్ టు 0 నా అంటే కాదు. సో ఈ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వదు ఇఫ్ లోపల ఉండే కోడ్. రిటర్న్ జీసీడీ రికర్సివ్ ఆఫ్ బి పర్సెంటేజ్, అంటే రిటర్న్ జీసీడీ ఆఫ్ బి అంటే 12 ఇంకా 9, 12,9. సో ఇది కాల్ చేస్తుంది మళ్ళీ ఇంకొక రికర్షన్ని. ఇక్కడ ఏమవుతుంది, 12,9 అవుతుంది. బి జీరోనా, ఏ 12, బి 9, అంటే బి నాట్ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అనేది తప్పు. మళ్ళీ రిటర్న్ అడుగుతుంది, రిటర్న్ బి 12% 9, అంటే ఇది 9 1 is 9, మిగిలిపోయే రిమైండర్ అంతా 3. ఇది మళ్ళీ ఇంకొకటి కాల్ చేస్తుంది ఫంక్షన్, ఏది 9, 3, మళ్ళీ బి ఈక్వల్ టు 0 అంటే కాదు. సో మళ్ళీ రిటర్న్ 3, 9% 3 అంటే 0, ఇప్పుడు 0 అయ్యింది. మళ్ళీ ఇది ఫంక్షన్ కాల్ అవుతుంది జీసీడీ. ఓకేనా, కాల్ అయ్యి బి అనేది ఈక్వల్ టు 0నా, కరెక్ట్, బి అనేది 0నే. బి అనేది 0 కాబట్టి ఏమవ్వాలి, రిటర్న్ ఏ అంటే ఏ అనే వాల్యూ రిటర్న్ అవ్వాలి. ఇక్కడ నుండి ఏ వాల్యూ, రిటర్న్ ఏ వాల్యూ ఎంత, 3 అనేది ఇక్కడికి వస్తుంది, ఏది ఈ ఫంక్షన్లోకి వస్తుంది, ఈ ఫంక్షన్లోకి ఏ వాల్యూ వస్తుంది 3 అని. ఇది మళ్ళీ రిటర్న్, అంటే అప్పుడు అది రిటర్న్ అయిన కానీ ఈ స్టాక్ మెమరీ డిక్లేర్ అయిపోద్ది అనమాట. సో ఇక్కడ నుండి ఏ అనేది ఇక్కడికి వస్తుంది, పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి ఏ అనేది మళ్ళీ ఇక్కడ ఉండే ఏదైతే రిటర్న్ వల్ల దీని యొక్క పేరెంట్ ఫంక్షన్కి, అంటే ఎక్కడి నుంచి కాల్ అయింది, ఇక్కడ వరకు కాల్ అయింది కాబట్టి ఇక్కడికి వస్తుంది వాల్యూ ఏ అనేది. మళ్ళీ ఇది డిలీట్ అయిపోద్ది, ఇదంతా మళ్ళీ డిలీట్ అయిపోద్ది ఇక్కడ. సో ఏ అనేది ఇక్కడికి వచ్చింది.
మళ్ళీ దీని తర్వాత ఏమైంది, రిటర్న్ చేయాలి. అంటే దీన్ని ఎక్కడ రిటర్న్ చేయాలి, ఏ అనే వాల్యూని. ఏ వాల్యూ అంత 3 అనేది మళ్ళీ ఇక్కడ రిటర్న్ అయ్యి ఇక్కడికి వస్తుంది 3. జీసీడీ ఇదే కదా కాల్ చేసింది, ఇక్కడికి వస్తుంది. సో ఈ మెమరీ అంటే మళ్ళీ డిలీట్ అవుతుంది. మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నా. మళ్ళీ 3 అనేది రిటర్న్ చేస్తుంది, ఇది అనేది రిటర్న్ అవుతుంది కదా, మళ్ళీ ఎన్నికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది 3 అనేది వాల్యూ 3 అని. సో అది మళ్ళీ ఇలా ఎన్నికి వస్తుంది. నెక్స్ట్ మెయిన్లో ఇక్కడ ఏమైంది, ఇక్కడ రిటర్న్ చేయట్లేదు, ప్రింట్ చేస్తుంది. ఇక్కడ ప్రింట్ లోపల ఉంది కాబట్టి ఈ వాల్యూ అనేది ప్రింట్ అవ్వాలి. అంటే 3 అనే వాల్యూ ఏమవుతుంది అంటే ప్రింట్ అవుతుంది. ఓకేనా. సో అదే జరిగేది. కావాలంటే ఇప్పుడు మీకు రాసి చూపిస్తాను చూడండి. ఈ కోడ్ని రన్ చేసి చూద్దాం. యాక్చువల్లీ మనమే రాద్దాం కోడ్, ఏముంది ఇందులో, మనమే రాద్దాం కోడ్. సో ఫస్ట్ థింగ్ ఏం చేయాలి, ఆన్లైన్ కంపైలర్లోకి వెళ్ళాలి. ఓకేనా. మెయిన్లోకి ఏమంటే మనం ఎందుకు రన్ చేయలేకపోతున్నాం అంటే మనకి ఇందులో అంటే సింటాక్స్ తెలియదు. ఎందుకంటే నాకు పైథాన్లో సింటాక్స్ తెలియదు. అంటే డిఫైన్, అంటే మనం ఏమంటారు ఒక ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలని, కానీ మనకు జావాలో తెలుసు కాబట్టి నేను జావాలో చేస్తాను. చూడండి సాల్వ్ అనేది క్వశ్చన్ని. ఓకేనా. సో ఈ జావా అనేది నేను టీచ్ చేస్తున్నట్టే చేస్తాను, కానీ పైథాన్ అనేది నేను నేర్చుకోవాలి. ఎందుకంటే నాకు లాజిక్ తెలుసు కానీ పైథాన్ రాదు, నాకు ఆ సింటాక్స్ తెలియదు. సో నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను, అంటే నేను నేర్చుకొని చెప్తూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఇందులో ఏని బీని చేసిన తర్వాత ఏం చేయాలి, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి. అంతేనా. ఓకే. ఇది ముందు వర్క్ అవ్వాలంటే ఇక్కడ మనం ఒకటి ఫంక్షన్ డిక్లేర్ చేయాలి. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ కాదు మనం ఇచ్చేది రిటర్న్ టైప్ ఇంట్ జీసీడీ ఆఫ్ ఏ కామా బి. ఇక్కడ మనం అలా ఇవ్వకూడదు కాబట్టి ఇంటీజర్ మనం ఒక టైప్ కూడా డిక్లేర్ చేయాలి. ఇంట్ మళ్ళీ ఇంట్ బి అయిన తర్వాత ఇఫ్ బి అనేది ఈక్వల్ టు 0 అయితే, ఇఫ్ బి ఈక్వల్ టు 0 ఏం చేయాలి, రిటర్న్ ఏ, లేకపోతే రిటర్న్ జీసీడీ ఆఫ్ బి కామా బి పర్సంటేజ్ బి కామా ఏ పర్సెంట్ బి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి మనకి ఆన్సర్ వస్తుంది 9 స్పేస్ 12 3 అది వచ్చింది చూడండి. నెక్స్ట్ 20 కామా 15 5. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది, సింపుల్ లాజిక్. ఫస్ట్ థింగ్ జావా అనేది కోడ్ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఇక్కడ మనం యూటిలిటీస్ తీసుకుంటాం. మెయిన్ ఇది వరకు వెళ్ళిపోద్ది. ఇక్కడ మనకి స్కానర్ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. ఇక్కడ ఏ వాల్యూ రీడ్ చేస్తాం. సపోజ్ ఇదే తీసుకున్నాం అనుకో లాజిక్, ఫస్ట్ నేను చెప్పినట్టు ఇలా ఏ వాల్యూ రీడ్ అవుతుంది, ఏ ఈక్వల్ టు 20, బి వాల్యూ రీడ్ అవుతుంది, బి ఈక్వల్ టు 15. రికర్సివ్కి ఇలాగ మనం పేజ్ రకంగా తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ లోపల సిస్టమ్ అవుట్ అంటే ప్రింటే కదా, ప్రింట్ లోపల ఏ ఇంకా బి అంటే 20,15 అనమాట. జీసీడీ 20,15 అనమాట. ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది లాజిక్ అనేది, వెళ్ళి జీసీడీలోకి వెళ్తుంది ఫంక్షన్లోకి, అంటే ఈ ఫంక్షన్లోకి వెళ్ళింది. ఓకేనా. ఏ అనేది బి అనే వేరియబుల్స్, ఏ అనేది ఎంత 20, బి అనేది 15 ఉన్నాయి. ఇఫ్ బి అనేది 0 అయితే, బి 0 కాదు అయితే రిటర్న్ చేయాలి ఏని, కానీ కాదు కాబట్టి ఏమవ్వాలి, రిటర్న్ జీసీడీ ఆఫ్ ఏంటి రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, జీసీడీ ఆఫ్ పి 15, 20/15 అనేది 15 5 అవుతుంది రిమైండర్ కామా 5. ఈ జీసీడీ 15 అంటే ఏంటి, మళ్ళీ ఇంకో ఫంక్షన్ని కాల్ చేయాలి. ఈ జీసీడీ ఫంక్షన్ అనేది ఇంకొక ఫంక్షన్ని కాల్ చేయాలి. అక్కడ ఏమవుతుంది 15,5 అవుతుంది. 15,5లో బి అనేది 0నా, బి అనేది ఈక్వల్ టు 0నా కాదు, ఇక్కడ బి అనేది ఈక్వల్ టు 0నా కాదు. కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ జీసీడీ రిటర్న్ చేయాలి. ఏం రిటర్న్ చేయాలి, జీసీడీ ఆఫ్ బి అంటే 5, ఇది 0. మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇంకొక ఫంక్షన్ కాల్ అవుతుంది. బి అనేది 0నా, ఎస్ 0నే. ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు బి అనేది 0.
0 అయితే ఏం చేయాలి, రిటర్న్ చేయాలి ఏని. రిటర్న్ ఏ. ఏ అంటే వాల్యూ ఎంత ఇప్పుడు 5,0లో 5, కాబట్టి ఏ వాల్యూ అంతా 5. 5ని రిటర్న్ చేయాలి బ్యాక్కి, ఎక్కడికి, ఈ ఏరియాలోకి, ఈ జీసీడీలోకి 5 వస్తుంది ఇక్కడ వాల్యూ. ఇదంతా ఎరేజ్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఈ 5 అనేది మళ్ళీ రిటర్న్ అవుతుంది ఎక్కడికి, ఈ ఫంక్షన్ కాల్లోకి, అంటే ఎక్కడి నుంచి కాల్ అయితే వచ్చిందో అక్కడికి, అంటే ఇక్కడికి 5 వస్తుంది వాల్యూ. ఇదంతా ఎలిమినేట్ అయిపోద్ది పేజ్ అంతా. నెక్స్ట్ ఈ 5 అనేది ఎక్కడి నుంచి కాల్ అయింది, ఇక్కడ నుండి, సో ఇక్కడికి వెళ్తుంది 5 అనే వాల్యూ. ఇదంతా ఎరేజ్ అయిపోద్ది మెమరీ అనేది. ఫైనల్గా ఇప్పుడు 5 అనేది ఇక్కడ ఉంది, అంటే ఇక్కడ అంతా వాల్యూ లేదు, జస్ట్ 5 అని ఉంది. 5ని ఏం చేయాలి, ప్రింట్ చేయాలి, కాబట్టి 5 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. ఇలా రన్ అయింది కోడ్ అనేది, ఇలా మనకి ఎగ్జిక్యూట్ అయింది, జీసీడీ అనేది మనకి వర్క్ అయింది అనమాట. ఓకేనా, అలా మనం అయితే సాల్వ్ చేయొచ్చు. ఇదే ఆప్టిమల్ వే అనమాట, ఆప్టిమల్ వే యూజింగ్ రికర్షన్ అనమాట. దీన్ని మన ఇటరేషన్గా కూడా చేయొచ్చు. ఓకేనా, సో అది మీరు చెక్ చేయండి. ఓకే, ఈజీనే అనమాట. సో అది మీరు చెక్ చేయండి. పైథాన్లో ఎలా చేయాలంటే సేమ్, మనం ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకోవాలి. సో హౌ టు డిఫైన్ అ ఫంక్షన్, హౌ టు డిఫైన్ ఏ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఓకే, డెఫ్ అనే యూజ్ చేయాలన్నమాట. ఏంటి, ఫస్ట్ డెఫ్ అని యూజ్ చేసి దాని యొక్క నేమ్ ఇచ్చి తర్వాత పారామీటర్స్ ఇవ్వాలి. సో ఓకే, మనం ఫంక్షన్ ఎలా డిఫైన్ చేయాలంటే డెఫ్ జీసీడి పారామీటర్స్ ఏ కామా బి, అంతేనా. ఈ డబుల్ కోలన్ మెన్షన్ చేసి నెక్స్ట్ కోడ్ రాయడమే. ఇంకా కోడ్ ఏంటి, ఇఫ్ బి అనేది ఈక్వల్ టు 0 అయితే రిటర్న్ ఏ, లేకపోతే రిటర్న్ జీసీడి ఆఫ్ బి కామా ఏ %b. ఓకే, నెక్స్ట్ థింగ్, మనం ఫంక్షన్స్ అయిన తర్వాత అసలు ఇక్కడ ఏం చేయాలంటే ఇన్పుట్ తీసుకోవాలి మనం. ఇన్పుట్ ఏ ఈక్వల్ టు ఇంటీజర్ టైప్ ఆఫ్ ఇన్పుట్, నెక్స్ట్ మళ్ళీ బి ఈక్వల్ టు ఇంటీజర్ టైప్ ఆఫ్ ఇన్పుట్. మనం ఈ ఫంక్షన్ని లాస్ట్లో రాస్తే, కానీ ఇది ఇంటర్ప్రెట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ థింగ్ జావా అనేది పైథాన్ అనేది ఇంటర్ప్రెట్ టైప్ కాబట్టి లైన్ బై లైన్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇది రీడ్ చేసి అర్థం చేసుకుంటుంది. సో తర్వాత మనం ఇవ్వకూడదు మేబీ. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రింట్ జీసీడి ఆఫ్ ఏ కామా బి. ఇది కోడ్ అని నేను అనుకుంటున్నాను, యాక్చువల్లీ రాంగ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, బట్ చెక్ చేద్దాం. 9,12 9 12 3 రన్ అయింది. నెక్స్ట్ 20 స్పేస్ 15 రన్ అయింది 5 అని. వావ్, మనకు కానీ మనం ముందు ఇచ్చిన దాంట్లో వాడు వేరేగా ఇచ్చాడు. ముందు ఇచ్చిన కోడ్లో వాడు వేరే ఏదో ఇచ్చాడు మనకి. ఇక్కడ మనం కంట్రోల్ Z కొట్టామంటే ఇఫ్ నేమ్ ఈక్వల్ టు మెయిన్ అని ఏదో ఇచ్చాడే, మేబీ ఇది అవసరం లేదనుకుంటా. నాకు పైథాన్ గురించి పెద్ద ఐడియా లేదు, బట్ కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. మనం రాయాలనుకున్న కోడ్ అయితే రాసామన్నమాట. ఓకేనా, అదే మనకు కావాలి. ఎవరైనా ఏం చూస్తారు, మనకి ఇచ్చిన క్వశ్చన్ సాల్వ్ చేసామా లేదా. సో ఇక్కడ రీడ్ చేసాం, మనం ఏం చేసాం, ఇక్కడ రీడ్ చేసాం, ఇక్కడ బి రీడ్ చేసాం, ఇక్కడ ప్రింట్ చేయడానికి ట్రై చేసాం. ఫంక్షన్ వాల్యూ అనేది ఇక్కడ వరకు వెళ్తుంది. ఇక్కడ నుంచి కాల్స్ అనేది నేను చెప్పినట్టు పేజెస్ ఓపెన్ అయ్యి పేజెస్ ఒకదాన్ని ఒకటి కాల్ చేసుకుంటూ మళ్ళీ ఇనికి వస్తాయి అనమాట. ఆన్సర్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఇనికి వస్తుంది, రిటర్న్ చేస్తుంది, మళ్ళీ ఇనికి వస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఫైనల్గా ప్రింట్ వచ్చి ఇక్కడికి వచ్చి ప్రింట్ అవుతుంది. ఇది రికర్షన్ అనమాట.
సేమ్ లైన్ ఆఫ్ కోడ్ని డిఫరెంట్ పారామీటర్స్తో కాల్ చేస్తూ పోతావు. అదే రికర్షన్. ఓకే, సో ఈ వీడియోకి ఇంతే గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నేను మీకు రికర్షన్ అప్రోచ్ చెప్పాను కాబట్టి మీరేం చేస్తారంటే ఇటరేషన్ అప్రోచ్ ట్రై చేయండి. ఇటరేషన్ అప్రోచ్ అనేది ట్రై చేయండి. ఓకే, రెండు ఆల్మోస్ట్ సేమ్గానే ఉంటాయి. సో మీరు ట్రై చేయండి. ఓకే, ఈ వీడియోకి ఇంత గైస్. కావాలంటే నెక్స్ట్ వీడియోలో మనం, అంటే నెక్స్ట్ వీడియో రేపు వీడియోలో ఫస్ట్ మనం ఇటరేషన్ అప్రోచ్ చేసి, ఓకేనా, నెక్స్ట్ మనం వెళ్దాం, కంటిన్యూ చేసుకుందాం. ఓకేనా, ఈ వీడియోకి ఇంత గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. టేక్ కేర్, బాయ్ బాయ్.